బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని, అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ, దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి చాలా కొంత, అంటే ఈ ఉగాది లోపల కొంతవరకు గ్రహ సంచారం బాగున్నప్పటికీ కూడా ఈ అర్ధాష్టమంలో గురుడు, అలాగే జన్మ నుంచి వ్యయస్థానంలో శని కొంత ప్రభావాన్ని చూపిస్తోంది. రాహు, కేతువు కూడా కొంత పెద్దగా ప్రయోజనాన్ని కలిగించట్టారు. కాబట్టి 2026 క్యాలెండర్ ఇయర్లో మేషరాశి వారికి గొప్పగా ఉందని చెప్పడానికి అవకాశం లేదు. మేబీ జనవరిలో కొంత బుధ, గురు, శుక్ర గ్రహాల యొక్క ఫలితము, రవి సంచారం వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుకోవచ్చు తప్ప, అంటే కొంత జనవరి మాసంలో బాగుండి ఉండవచ్చు. ఇక్కడ అవి మళ్ళీ మాస ఫలితాలు చూసుకుందాం. బట్ ఓవరాల్గా 2026 మేషరాశి వారికి అంతగా ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే గురు యొక్క సంచారం చాలా ఇబ్బంది కలిగించే సూచన కనబడుతోంది. వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ కొంత ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనబడుతోంది. అలా అని చెప్పేసి ప్రతి మాసం నెగిటివ్ రూల్ ఏం లేదు. కానీ తప్పకుండా వీరికి ఓవరాల్గా మేషరాశి వారికి వ్యాపారపరంగా ఇబ్బంది, ఉద్యోగపరంగా నష్టము, వైవాహిక జీవనంలో కష్టాలు, సంతాన సంబంధమైనటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. శారీరక బడలిక కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త మౌనంగా ఉండడం శ్రేయస్కరంగా చెప్పబడవచ్చు. అంటే కొత్త వ్యాపారాలని ఈ సంవత్సరంలో ప్రారంభం చేయకపోవడం మంచిది. విద్యార్థులు కూడా చదువు మీద పూర్తి శ్రద్ధ ఉంటేనే కొద్దిగా బెటర్ పర్సెంటేజ్, ఐఎమ్ నాట్ సేయింగ్ బెటర్ ర్యాంక్, బెటర్ పర్సెంటేజ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించుకుంటే కాస్త జాగ్రత్తగా మీ బ్యాక్లాగ్స్ కానీ ఇతరత్ర ఏమైనా పరీక్షలు ఉంటే వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళితే మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయం గమనించుకోండి. అలాగే వ్యాపారపరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కానీ కాస్త అధిక శ్రమ వల్లనే కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు గంట పని చేస్తే ఈరోజు, అంటే ఈ సంవత్సరంలో 2 గంటల శ్రమ పడితే తప్ప మీకు మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఉండవన్న విషయాన్ని గమనించుకోండి. అలా అని చెప్పేసి కొన్ని మాసాల్లో గురు శుక్రుల కలయిక, గురుడు ఉచ్చస్థితి, అలాగే రవి మీనంలోకి రావడం, ఈ టైంలో తప్పకుండా మీకు మంచి ఆకస్మిక ధనలాభము, షేర్ మార్కెట్లో కలిసి రావడం అన్నీ కూడా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. దీర్ఘకాలికమైన పెట్టుబడి, మాస ఫలితాలు ఎక్కడెక్కడ ఏ మాసంలో బాగుంటే ఆ సమయంలో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మంచిదన్న విషయాన్ని గమనించుకోవడం చాలా ఉత్తమం. బట్ మొత్తం మీద ఈ సంవత్సరం వీరికి అతి జాగ్రత్తలు తీసుకోవడం, మద్యపాన సేవన చేయకపోవడం, లంచాలని పుచ్చుకోకపోవడం, ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టుబడే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే అవకాశాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కనుక మనం ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటే శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాన్ని చేయకూడదు.
డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలన్న విషయాన్ని గమనించుకోండి. బట్ కొన్ని మాసాలు మీకు శుభయోగాలు ఉంటాయి. ఒక మాసం బాగుండకపోతే ఒక మాసం అద్భుతంగా ఉండవచ్చు, ఒక మాసం మామూలుగా ఉంటే ఒక మాసం ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మేషరాశికి మంచిది. అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా అంత మంచిది కాదు. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం చేయకండి. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి పూర్తి స్థాయి సమాచారం వస్తున్న విషయాన్ని గ్యారంటీ లేదు, అంటే మంచి సమాచారం వస్తుంది అనుకోవడానికి లేదు. ఒకసారి మీరు కూడా రీచెక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి తప్పకుండా మీరు అటువంటి ఈ వివాహ సంబంధ విషయాల్లో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అలాగే సంతాన విషయంలో కూడా మీ పిల్లలు ఏ వైపు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా గమనించుకోవడం మంచిది. వాళ్ళని పూర్తి స్థాయి ఒక నియంత్రణలో పెట్టుకుంటే మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వీసా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏదో ఉంటున్నామని చెప్పేసి తప్పుడు పత్రాలతో అక్కడ ఉండే ప్రయత్నం చేయకండి. అక్కడ ఉన్నందువల్ల మనకు వచ్చేటువంటి గొప్ప ఆర్థిక లాభాలు లేవు. మనం భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆర్థిక నష్టాలు కూడా లేవు. తప్పకుండా మన దేశంలో ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోగలుగుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మళ్ళీ మీరు ఒకవేళ ఆ దేశంలో ఉండాల్సిన అవసరం లేకపోతే స్వదేశానికి వచ్చి హాయిగా మీరు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం కూడా మీరు ప్రయత్నం చేయకూడదు. ఉన్న ఉద్యోగంలో ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. మాస ఫలితాలు ఏమైనా ఉద్యోగ మార్పు కనుక మీకు అనుకూలంగా ఫలితాలు కనపడితే అప్పుడు మారే ప్రయత్నం చేయండి. జన్మ జాతకాన్ని చూసుకుంటే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈ రాశి వారికి బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం కానీ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను, ఈ విదేశాలు వెళ్ళే విషయంలో, తీర్థయాత్ర విషయంలో అప్రమత్తంగా ఉండడం, విద్యార్థులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. తప్పనిసరిగా మీరు దత్తాత్రేయ స్వామి పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.